హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఫ్రెండ్. ఈ వీడియోలో మీకు మీ మొబైల్ యొక్క మెగాపిక్సెల్ని ఎలా ఇంక్రీజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో అంతకంటే ముందు మామూలుగా మన కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరా ఓపెన్ చేసిన తర్వాతకి ఈ విధంగా ఉంటుంది. కదా. మనం ఎప్పుడైతే జూమ్ చేస్తామో చూడండి, చూస్తున్నారు కదా, 4.0x అంటే ఇదే మ్యాక్సిమం అనమాట. ఇంతకంటే మనం జూమ్ చేయలేం. సో ఇంత ఉన్న మెగాపిక్సెల్ని మనం ఎలా ఇంక్రీజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో దీనికోసం అని ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్, దాన్ని డౌన్లోడ్ చేసుకోవడమే. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. తద్వారా ఏంటంటే నేను ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అందాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో ఇప్పుడు ప్లేస్టోర్ని ఓపెన్ చేసిన తర్వాతకి సెర్చ్ బార్లో బైనాక్యులర్ మ్యాక్రో షూటింగ్ అని టైప్ చేయండి. బైనాక్యులర్ మ్యాక్రో షూటింగ్ అని కనిపిస్తుంది కదా, 30x అని, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో మనం ఇందాక చూస్తే 4x ఉంది కదా, దీంట్లో అయితే 30x అంటే ఇంకా జూమ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు మీ యొక్క మొబైల్ కెమెరా మెగాపిక్సెల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది ఈ అప్లికేషన్, ఈ యాప్ని ఓపెన్ చేయాలి మనం. సో ఓపెన్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఈ నార్మల్గా 1x ఉన్నప్పుడు అయితే, ఇందాక 4x చూసాం కదా. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బ్రైట్నెస్ పెంచడం అనమాట. సో ఇది బ్రైట్నెస్ పెంచడం అండ్ కొంచెం తగ్గిద్దాం మనం. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లస్ అండ్ మైనస్ సింబల్స్. ఇక్కడ చూడండి, ప్లస్ అండ్ మైనస్ సింబల్స్ అంటే జూమ్ అవుట్, జూమ్ ఇన్. ఓకే, కింద రికార్డ్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మన ఫోటోని క్యాప్చర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ పైన ఐకాన్ కనిపిస్తుంది కదా, కెమెరా ఐకాన్, అదేంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్. మీరు ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్, బ్యాక్ కావాలంటే బ్యాక్, అట్లా. సో ఇప్పుడు మనం ఇది నార్మల్గా మనం ఏ కెమెరా ఓపెన్ చేసినా నార్మల్గా ఇలా వస్తుంది, అంటే 1x ఉంటుంది. దాని తర్వాతకి ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. మనం 4x చూద్దాం. సో నా మొబైల్కి ఉన్నది ఇది. సో ఇది ఫ్రెండ్స్, ఇందాక చూసారు కదా, మ్యాక్సిమం జూమ్ చేసే కెపాసిటీ నా మొబైల్కి ఉన్నది 4x. సో దీంట్లో ఏంటంటే మనం ఇంకా 30 వరకు జూమ్ చేసుకోవచ్చు. ఇది 4A కాబట్టి ఇంకా 26 రిమైనింగ్ ఉంది. చూద్దాం. ఇట్లా జూమ్ చేస్తూ ఉండండి. నేను చూడండి, అక్కడ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే స్తంభం కనిపిస్తుంది కదా అక్కడ, దాన్ని జూమ్ చేస్తాను చూడండి. సో ఇందాక మనకి ఇక్కడ వరకు ఆగిపోయింది, దీనికంటే ఇంకా తక్కువకే ఆగిపోయింది. ఇప్పుడు చూడండి, ఇట్లా మనం కొంచెం బ్రైట్నెస్ పెంచుదాం. సో ఈ విధంగా ఇట్లా జూమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇట్లా ఆ టాప్ వరకు తీసుకెళ్ళచ్చు చూడండి. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మీరు మీ మొబైల్ యొక్క మెగాపిక్సెల్స్ని ఇలా పెంచుకోవచ్చు. సో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాటిని కూడా మీరు ఇట్లా క్యాప్చర్ చేసి చూడవచ్చు. సారీ, నా హ్యాండ్ షివరింగ్ అవుతుంది, సారీ. సో ఈ విధంగా మీరు ఇట్లా చేసుకోవచ్చు. తర్వాత దీన్ని క్యాప్చర్ చేయాలంటే కింద కనిపిస్తుంది కదా క్యాప్చర్ బటన్, దాని మీద ట్యాప్ చేయండి, క్యాప్చర్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది తీసింది, ఇంతకుముందు రీసెంట్గా తీసింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం మీ మొబైల్ యొక్క స్క్రీన్ని క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఏంటంటే 10 మందికి తెలిసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా షేర్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మనకు నచ్చిందని భావిస్తున్నాను. సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మీకు ఎప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆ బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రమన్ సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ తెలుగు టెక్ ఫ్రెండ్.